లోకల్లో కోచెస్ని కానీ స్టేడియంని ఇంప్రూవ్మెంట్ చేయడం కానీ రాజకీయం నాయకులు చాలా పట్టించుకోవాలి. ఈ విషయం నాకు చాలా బాధ అనిపిస్తుంది. మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు మన దగ్గర. ఇంకొకటి వాళ్ళకి నాలెడ్జ్ చెప్పడం లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. నేను శంషాబాద్ నుంచి ఎల్బీ స్టేడియంకి వస్తుండే, డైలీ ఎర్లీ మార్నింగ్ వస్తుండే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. దీన్ని కొంచెం ఏమంటారు, అందరికీ పిల్లలకి ఉపయోగపడే విధంగా గ్రౌండ్లని సదుపాయపరచాలి. ఇంకొకటి సమ్మర్ క్యాంప్స్ అని కానీ రెగ్యులర్గా నా ఇంటెన్షన్ ఏంటంటే పిల్లలు ఓన్లీ సమ్మర్ క్యాంప్లోనే ఆడి మెంటల్గా స్ట్రెస్ అవుతున్నారు. మళ్ళీ సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల కూడా పిల్లలు చాలా అదైపోతున్నారు. మనకి ఒకటి ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఎడ్యుకేషన్తో పాటు పిల్లడు ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. అదొకటి మెయిన్లీ ఏంటంటే పిల్లోనికి ఆశలు నెరవేర్చాలి. వాడు క్రికెటర్ కావాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళ దగ్గర వాడు ఎల్బీ స్టేడియం పోవాలంటే వాళ్ళ నాన్న ఇక్కడికి ఇంటి దగ్గర ఇక్కడెక్కడో చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు. వాళ్ళు ఈ అబ్బాయిని తీసుకురావాలంటే అంత ఈజీ విషయం కాదు. ఇది విలేజ్లలో కొంచెం గమనించి వచ్చిన రాజకీయ నాయకులు మీరు అడగాల్సిందంటే మా దగ్గర కోచెస్ని ప్రొవైడ్ చేయండి, మా దగ్గర ఇది ఏమంటారు స్పోర్ట్స్కి సంబంధించిన ఒక స్టేడియం ప్రొవైడ్ చేయండి అని మండల్కి ఒకటి ప్రొవైడ్ చేసిన ఆ ఏరియాలో మండల్లో ఉన్న పిల్లలందరూ వచ్చి అక్కడ ఆడుకుంటారు. వాళ్ళ ఆశలు నెరవేరుతాయి, వాళ్ళు ఇబ్బందుల పాల్గారు. నేను ఎందుకంటే ఇది మొన్న పెద్ద మినిస్టర్ దగ్గర పోయి మేము మాట్లాడదామని అది ఉన్నాయి, స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గర. ఇది న్యూస్ ఛానల్ ఉంది కాబట్టి ఈ విషయం నేను అది చేస్తాను. ప్రతి ఒక్క మండల కేంద్రానికి ఒకటి ఉంటే అది సరౌండింగ్లో ఉన్న పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా కొంచెం మంచిగా ఉంటుంది. ఇంకొకటి మన తెలంగాణ చాలా కింద పడిపోయినది స్పోర్ట్స్లో ఎంకరేజ్